నంద్యాల జిల్లా బనగాలపల్లెలో రెడ్ బుక్ రాజ్యాంగం పోలీసుల సాక్షిగా అమలవుతోంది. పోలీసులు టీడీపీ నేతలకు మద్దతుగా ఉంటున్నారు. దగ్గరుండి దాడులు చేస్తున్నారు. మహిళలు అని కూడా చూడకుండా రోడ్డు మీద పడేసి పొర్లించి కొట్టారు. ఇదేంటని పోలీసులను అడగడానికి కూడా బాధితులు భయపడిపోతున్నారు. ఎందుకంటే పోలీసులే సాక్షిగా దాడులు చేస్తున్నారు. బనగాలపల్లిలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపై సాక్షి స్పెషల్ స్టోరీ చూద్దాం. చూస్తున్నారుగా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను ఎలా కొడుతున్నారు. ఏమాత్రం దయ జాలి లేకుండా కొడుతున్నారు. మహిళలు అన్న మానవత్వాన్ని కూడా టీడీపీ నేతలు ప్రదర్శించడం లేదు. ఇదిగో చూడండి, ఈ మహిళ దెబ్బలు తిని రోడ్డు మీద ఎలా పడిపోయిందో. ఇక్కడ చూడండి, ఈ ముసలి టీడీపీ నేత మహిళను కర్రతో ఎలా కొడుతున్నాడు. నంద్యాల జిల్లా కొలిమిగండ్ల మండలం చింతలాయిపల్లె గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు దూదేకుల ఇమాంబి జైనబీలకు సంబంధించిన భూమిపై టీడీపీ నాయకులు కన్నేశారు. ఇలా దాడికి తెగబడ్డారు. వారసత్వంగా కాసుంబీల కుటుంబానికి 3 ఎకరాల పొలం ఉంది. ఓవైపు ఈ పొలంపై కోర్టులో కేసు ఉన్నప్పటికీ పొలంలో ఉన్న చినీ చెట్లను జేసీబీతో తొలగించారు టీడీపీ నాయకులు. దీంతో అడ్డుపడిన మహిళలు దూదేకుల ఇమాంబి జైనబీలపై ఇదిగో ఇలా భౌతిక దాడులకు దిగారు. మీ ఇద్దరిని కొట్టినారా? సార్ ముగ్గురు మేము పొలంలో సార్ మా అమ్మని కొడుతుంటే అడ్డమైంది. కట్టెలతో కొట్టినారు, వాళ్ళు రాళ్ళతో కొట్టినారు, కట్టెలతో కొట్టినారు మా అమ్మని, మా పెద్దమ్మని అందరినీ. టీడీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళలను బనగానపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. బాధితులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎందుకంటే ఈ గతంలో కూడా చింతలాయపల్లె గ్రామంలోనే దాదాపు 400 ఈ యొక్క మునగ చెట్లను నరికివేయడం జరిగింది. అంటే ఏం చేసినా కూడా మా కేసులు ఉండవు. మేము అధికార పార్టీ మరి కాబట్టి మేము ఏం చేసినా పర్వాలేదనే ఉద్దేశంతో మరి ఈ యొక్క భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి ఇక దూదేకుల కులానికి సంబంధించిన వాళ్ళను మరి వాళ్ళ పొలం దగ్గరికి వచ్చి వాళ్ళనే కొట్టి ఈ విధంగా హింస చేయడం జరుగుతూ ఉంది. కోర్టులో ఉన్న సివిల్ కేసు ఇది. అయినప్పటికీ ఇందులో కొలిమిగండ్ల సీఐ రమేష్ జోక్యం చేసుకున్నారు. కోర్టు కేసులో ఉన్న 3 ఎకరాల భూమిని టీడీపీ వాళ్ళకి ఇచ్చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పోలీసుల సాక్షిగా అమలవుతుందని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?